హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అండి. కృష్ణాష్టమికి పిల్లల స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. అందుకనేసి మా చిన్నోడికి కృష్ణుని వేషం అయితే వేసుకొని రమ్మన్నారు. మా పెద్దోడికి కూడా యూనిఫామ్ వద్దు, ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకొని రమ్మన్నారు. అందుకనే ఇక్కడ జుబ్బా అయితే వేసుకున్నాడండి. ఇంక ఇలాగ పౌడర్ ఒక్కటే వేశాను. ఇంకా మొత్తం అంతా మా పెద్దోడే రెడీ అయిపోతాడండి, నాతో పనే లేదు. బాగా తన పని తనే చేసేసుకుంటాడు. ఇంకా చిన్నోడికి ఇక్కడ కృష్ణుడి వేషం అయితే వేస్తున్నాను. ముందుగా డ్రెస్ అయితే వేయలేదు. డ్రెస్ మీద ఇలాగ బొట్లన్నీ పెడతాను కదా, ఆ మరకలు పడతాయనేసి ఫస్ట్ మేకప్ అయితే వేసేస్తున్నానండి మా చిన్ని కృష్ణుడికి. ఇక్కడ ఐబ్రో పెన్సిల్ ఇలాగ వేసేసి ఇంకా బొట్టంతా పెడతాను కదా, అందుకనే డ్రెస్ అయితే వేయలేదు. ఒక వారం రోజులైందండి మోక్షిత్ని స్కూల్కి పంపించలేదు. జ్వరం అయితే వస్తానింది, ఇప్పుడు బాగా తగ్గిపోయిందండి, అస్సలు లేదు. ఇంక అందుకనేసి మేడం కూడా ఏం పంపించద్దులే భవాని అని అయితే చెప్పింది. ఇంకా కృష్ణాష్టమి కదా, అందుకనేసి అప్పుడు పంపిద్దాము అనేసి ఇంకా ఈరోజు అయితే రెడీ చేసి ఈరోజు నుంచి ఇంకా స్కూల్కి పంపిద్దాము అనేసి ఇక్కడైతే కృష్ణుని వేషం వేసి రెడీ అయితే చేస్తున్నాను. మరి ఉండేదే బొక్కగా ఉన్నాడు మనోడు, మరి చిన్నగా అయిపోయాడండి జ్వరం వచ్చేదలికేను. ఇంక ఇప్పుడైతే తగ్గిపోయింది, కానీ జ్వరాలన్నీ ఎక్కువ వస్తున్నాయి కదా, జాగ్రత్తగా అయితే ఉండాలి. పిల్లలు ఉన్నారు కదా, కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. వేడి నీళ్ళు అలాగే తాగాలి. మేమైతే అలాగే చేస్తున్నాము. ఇంక ఇక్కడ ఈ తిలకాలు ఎంతమందికి గుర్తున్నాయో చెప్పండి. మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఎక్కువ ఇవి తీసుకొని వచ్చేదనమాట. ఇవి రకరకాలుగా బొట్లు అయితే పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఇది చూస్తే నాకు అదే గుర్తొచ్చేసింది. ఇది పక్కింట్లో అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాళ్ళకి పాప ఉందండి, 2nd క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయికి ఆ అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఉండింది. నేను అడిగాను అనమాట, ఇలా బొట్టు పెడతాను ఈ అక్క అంటే ఇచ్చిందనమాట, తీసుకొని వచ్చి ఇచ్చింది. మరీను ఇక్కడ నేను రెడీ చేస్తూ ఉన్నాను, బొట్లన్నీ పెట్టేసి మా చిన్నోడికి. ఎంత బాగా అనిపించిందో నాకు. మొత్తం అంతా మేకప్ అంతా వేసేసాను నాకు వచ్చినట్టుగా. ఇంక ఇక్కడ డ్రెస్ అయితే వేసేసానండి. ఈ డ్రెస్ వచ్చేసి మా పెద్దోడిదండి. ఇది పెద్దోడు ఎల్కేజీలో ఉన్నప్పుడు స్కూల్లో ఇలాగ వేషం వేసుకొని రమ్మంటే సరేలే అని సెట్ అంతా తీసేసుకున్నాము. ఇలా కిరీటము అంతా సెట్ అంతా కూడా వచ్చిందనమాట దీంట్లోనూ. ఇంక ఈ పూసల దండలు ఇవైతే సపరేట్గా తీసుకున్నాను నేను పక్కన. ఇలాగా మొత్తం అన్నీ కూడా వేసేస్తున్నాను ఈ చిన్ని కృష్ణుడికి. ఇంకంతా వేసేసి కిరీటం అయితే పెట్టేస్తున్నాను. ఇలాగ రెడీ చేసినప్పుడు పిల్లలు ఎంతో ముద్దుగా అనిపిస్తారు కదండి. మా పెద్దోడు కూడా అంతే. ఇంకా కొద్దిగా ఉండే చిన్నప్పుడు మా దిలీపు బాగా అనిపిస్తాడు, దిలీప్ కూడాను. ఇలాగ మొత్తం అంతా రెడీ చేసేసి నేను స్కూల్కి అయితే నేనే వదిలేసి వచ్చాను. వాళ్ళ నాన్న ప్రొద్దున్నే పని ఉందనేసి బయటకైతే వెళ్ళిపోయారండి. ఇంక ఇలా రెడీ చేసేసి నేనే వదిలేసి వచ్చేసాను. మరి స్కూల్కి మధ్యాహ్నం 1 గంటకి మామూలు టైమే, ఇంకా స్కూల్ టైమే అని చెప్పారు. ఇంకా అప్పుడు వెళ్ళేసి వీడియో అయితే తీశాను, అది కూడా ఇందులో యాడ్ చేస్తాను. డైరెక్ట్గానే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా స్కూల్లో ఎట్లా ఉంటే అలాగే పెట్టేశాను. అది కూడా చూసేయండి, వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి. ఇక్కడ కమ్మలు పెట్టాలి కదా మా చిన్ని కృష్ణుడికి, అందుకనేసి ఇక్కడ నేను స్టోన్స్ ఉంటాయి కదా, మన స్టిక్కర్స్ పెట్టుకుంటాం కదా, ఆ స్టిక్కర్స్ అయితే ఇలాగా చెవులకైతే పెట్టేసినాను. నాకు కమ్మల మమ్మీ అని అయితే అంటున్నాడు. నాన్న ముట్టుకోద్దురా, అవి రాలిపోతాయి అని చెప్తే నేను చెప్తున్నాను. ఇంకా మొత్తం అంతా రెడీ అయిపోయాను. బాగుందమ్మీ కృష్ణను అనుకుంటున్నాడు. ఇంకా మనోడికి ఫ్లూట్ ఇచ్చేస్తే మా చిన్ని కృష్ణుడికి, ఇంకా చిన్ని కృష్ణుడు అయితే రెడీ అయిపోయాడండి. సరేనా, ఇక్కడ నేను ఇలాగ మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత ఫొటోస్ కూడా తీసుకున్నాను, అది కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ పక్కింటి అక్క పాప ఉందని చెప్పాను కదా, వాళ్ళవి ఇవి చేతికేసుకునేటి పూసలు ఉంటే అవి ఇచ్చింది అక్క. నేను కాళ్ళకు గజ్జలు మాదిరి ఉంటాయిలే అనేసి ఇలాగైతే పెట్టేశాను. మా చిన్ని కృష్ణుడు ఈసారి కృష్ణాష్టమికి ఇలా అయితే రెడీ అయిపోయాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా విలువైంది. పిల్లలకి లంచ్ బాక్స్ అయితే కట్టివ్వద్దండి అని చెప్పారు. పిల్లలందరికీ కూడా స్కూల్లోనే భోజనాలు అయితే ఏర్పాటైతే చేశారండి. చాలా బాగా రెడీ చేశారు అంతా కూడాను. స్కూల్లో అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగా అనిపించింది నాకు. మధ్యాహ్నము పేరెంట్స్ కూడా అలౌ చేశారు లోపలికి స్వామిని ముక్కోవడానికి.
అంతా కూడా వీడియో కూడా తీశాను నేను. అది కూడా ఇందులో యాడ్ అయితే చేస్తాను, డైరెక్ట్గానే అలాగే యాడ్ చేస్తాను, చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. అట్లే ఉండు. ఫ్లూట్ ఇట్లా పెట్టుకున్నా. ఇటు చూడు మోక్షి, ఆంటీ చూపిస్తాను కదా చూడు. నేను పెడతానులే, నేను ప్యాక్ చేస్తాను అవన్నీ. నేను ఎగి పెడతాను లేదనా, నేను ఎగి పెడతాను. తీ అన్నీ ఉడివెరుకొని వచ్చినావా? అన్నీ అన్నీ తీసేసి బ్యాగ్లో పెట్టుకున్నావా? తీసేసినావా? ఫొటోస్ అన్న తీపించుకున్నావా లేదా బంగారు? ఫొటోస్ తీపించుకున్నావా లేదా? వెరీ గుడ్ నాన్న. బాగుందా స్కూల్ ఈరోజు? బాగుందా? ఏమేమి నేర్పించింది నాన్న? ఏం పాటకు చేస్తుంది? కృష్ణ కృష్ణ పాటక? అందరూకి స్వీట్ ఇచ్చినారా? అన్నం స్వీట్ అన్నీ పెట్టినారా? నువ్వు ఒకనివే తింటే లడ్డు నాకు మోక్షి, నాకు లడ్డు. అదిగోరా ప్లేట్లో ఉంది, కొంచెం పెట్టు బంగారి. నాకు పెడతావా? చాలేప్ప తిను. బాగా చేసిరా నాన్న పండగ మీ స్కూల్లో? నీ ప్యాంటు పోయింది మోక్షి, ఇక్కడ చినిగిపోయింది. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇక్కడ పోయింది.